ఇప్పుడు రాజ్యం రావాలి కదా తాత. అవును రావాలి. రాజ్యం రావాలంటే మరి మా సార్ తెలియకలడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో పొత్తు కలుపుకొని రాజ్యం కోసం కొట్లాడుతున్నారు. అలా ఉండి వాళ్ళు అట్నే అంటారు, మీరు ఇప్పుడు మీ మాట కూడా అట్నే ఉంది. గమ్యం చేరాలంటే గమ్యం చేరేంత వరకు అట గాడిద మీద అయినా పోవచ్చట. అవును కాన్సరామ చెప్పిండు కదా తాత. కాన్సరామ్ ఏం చెప్పిండు, నువ్వు గాడిద మీద ఎక్కైనా సరే గమ్యం చేరమన్నాడు. మా ప్రవీణ్ కుమార్ సారు అదే చేస్తుండు, కార్ మీదే ఎక్కుతాం. వెనకటి కాట పులిని చూసాట, పులిని చూసి నక్క ఆట పెట్టుకుందట, ఒళ్ళు నిండా పెట్టుకుందట, పులి లెక్క ఉండాలని. నక్క పెట్టుకుందట, ఆటలన్నీ పెట్టుకుందట. అయితే ఆ పులి లెక్క నక్క పులి లెక్క నేను నమ్మన్నాడు దాకా పూల దెంగతా నేను అదేంది దాన్ని భవనమే బద్దలు వచ్చిపోతా పగతి భవన్ల కాంచి. ఏది ఏం భవనం పోయినావు సారు? ఎట్టనే అసలు బాబా ఇది మీరు టీవీ పెట్టేది ఆచమాషా ఏమైంది దాదా? పోనీ ఎక్కడి ముచ్చట ఏం వార్తలు మొత్తం రాష్ట్రం కింద మీద అయినట్టే. ఒకటే టీవీ ఛానల్ ఒకటి చూడు పోయిండు పోయింది ఈ ప్లాట్. అరే అదే అన్న వామ ప్లాట్ ఏమో నవ్వుకల జోరుందేమో. ఏంది ప్లా మీది? ఏంది ఏంది చూస్తలేవా ఛానల్? ఏం దాదా మొత్తం కాదు ప్లా మీరు కాదు మీరు మాట్లాడింది ఏంది, చేసింది ఏంది? ఇప్పుడు పట్టలే కూడా పోయి మరి ఆయనతోటి సోపతి కట్టి మీరు కింద కుశాలుగానే ఊరు అయితే సంతోషం కాదు మాది. కానీ ఇప్పుడు రాజ్యం రావాలి కదా తాత. అవును రావాలి. రాజ్యం రావాలంటే మరి మా సార్ తెలియకలడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో పొత్తు కలుపుకొని రాజ్యం కోసం కొట్లాడుతున్నారు. అలా పార్లమెంట్ లో ఉండాలి. పార్లమెంట్లో ఉండాలి అంతే. పార్లమెంట్ ఉండాలంటే ఏమంటారుగా అది ఏంది? ఓడోడు మాట్లాడుతురు, వాళ్ళ లెక్కనే ఉంది మీ మాట. ఓడోడు ఆడాడు అవలగాళ్ళు మాట్లాడుతురు. ఇనిపిరగా కొంతమంది అవలగాళ్ళు ఆడాడ మాట్లాడుతురు. కోపం రావచ్చు నేనంటే. ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళు అట్నే అంటారు, మీరు ఇప్పుడు మీ మాట కూడా అట్నే ఉంది. గమ్యం చేరాలంటే గమ్యం చేరేంత వరకు అట గాడిద మీద అయినా పోవచ్చట. అవును చెప్పిండు కదా అదే కాన్సరామ చెప్పిండు. అయితే కాంచరామ చెప్పిండుగా. కాంచరామ చెప్పిండుగా అంటారు కదా. ఇది ఎట్లుందో చెప్పనా? ఈ అవలగాళ్ళు ఇప్పుడు మీరు కూడా మాట్లాడితే ఎట్లుందో చెప్పనా? కాంచీరామ్తో పోల్చుకుంటారా? మీ అర్హత ఉన్నదరా? మీకు బుద్ధి సిగ్గి లజ్జం అని ఉన్నదరా? కాంచీరామ్తో కాంచీరాము అప్పట్లో ఏ పదాన్ని చూసో ఏ ఆలోచనను చూసో అప్పుడున్న సిచ్యువేషన్లో ఆ మాట అన్నాడు. అప్పటి సిచ్యువేషన్ వేర్రా భయ్. మేమేమంటున్నాం తాత, ఇప్పుడు కాన్సరామ్ పెట్టిన పనులనే పని చేస్తున్నాం, ఆ పార్టీలనే పని చేస్తున్నావు. అలాంటప్పుడు కాన్సరామ్ ఏం చెప్పిండు, నువ్వు గాడిద మీద ఎక్కైనా సరే గమ్యం చేరమన్నాడు. మా ప్రవీణ్ కుమార్ సారు అదే చేస్తుండు, కార్ మీదే ఎక్కుతాం. ఇతనా ఉంటుందా? అదే కారు ఏనుగు కలిసి ఉంటుందా? సరిగ్గా గమ్యానికి చేరుతాయా? దాన్ని చూసి 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 ఆశపడ్డం చావదెంగుతారు ఇద్దరు కలిసి. అట్టేముంటదా? మా సార్ ఐపీఎస్ వెనకటి కాట పులిని చూసాట, పులిని చూసి నక్క ఆట పెట్టుకుందట, ఒళ్ళు నిండా పెట్టుకుందట, పులి లెక్క ఉండాలని. నక్క పెట్టుకుందట, ఆటలన్నీ పెట్టుకుందట. అయితే ఆ పులి లెక్క చెప్పు నవ్వుతావు. పులికి ఏమో పుట్టుకతోటి వస్తాయి, పుట్టుకతోటి వచ్చినా మచ్చలే అవి. కనిశీరామ్ అంటే ఏంది ఆశమాష? కనిశీరామ్ మాట ఎందుకు మాట్లాడిండు, ఏ బుక్లో ప్రింట్ అయ్యింది అది అసలు చూసినా అర్రా కూడా చెప్తుంటున్నారా? అది చదివిర్రా? వచ్చా తెలుసా? కనిశీరామ్ అనే మాట కనిశీరామ్ బుక్ ఉండొచ్చు, కనిశీరామ్ చేసిన పని విధానం ఉండొచ్చు, 20-40 ఏళ్ళ కింద ముచ్చట ఉండొచ్చు, నేను కాదంటలేను. ఆయన తోడు పోల్చుకుంటారా? కనిశీరామ్ అన్నాడు అంటే అప్పట్లో సిచ్యువేషన్ బట్టి ఒక మాట అన్నాడు. ఆయన ఓ 70% ఉన్నాక ఇంకో 20% కావాలంటే అన్నాడు. కలుస్తాడు రా, కలవరా ఆడదాకా పోవాలి, ఎక్కితే కొచ్చు గాడి అన్నాడు. నీ గాడి ఏం శాతం ఉందని ఆ గాడి ఎక్కుతావు, కారెక్తావు. ఇదేనా
నేను నమ్మన్నాడు దాకా పూల దెంగతా నేను అదేంది దాన్ని భవనమే బద్దలు కొచ్చిపోతా పగతి భవన్ల కాంచి ఏదే ఏం భవనం పోయినావు సారు ఇదేనా భవనం కేసీఆర్ని తిట్టని మాట తిట్టినవే బద్దలు గడియలు బద్దలు కొట్టుకొని పోతావు దురపాలన దురనియంత్రణ ఏమంతరం కట్టుకొని పోయినావు మరి సార్ కాడికి ఇప్పుడు నువ్వు ఉంటేనే స్వేరోయిజం అప్పట్లో గురుకుల పాఠశాలలు నడిచినాయట 2014 అప్పుడు నడిచినాయట ఇప్పటిదాకా నువ్వు వెళ్ళి రాగానే నాశనమయ్యాయట మళ్ళీ ఇప్పుడు బాగానే మంచిగా అయితే చెప్పలా ఇది రాజ్యం వస్తుందా అంటే నీ కోసం ఇనవే అని ప్రమాదం కింద వాడు మాట రాజ్యాంగం తీసి తలగబెడతాడు కాపాడడానికి మరి ఇప్పుడు సార్ దీని సంగతి ఏం చెప్పు రాజ్యాంగం మారుస్తామని అన్నాడు కేసీఆర్ ఆ రాజ్యాంగాన్ని ఎట్లా మారుతావు నువ్వు జర కోప్పడగానే సార్ ఏమన్నాడంటే భారత రాజ్యాంగాన్ని కాపాడదామని బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుండు దాన్ని కాపాడదామని తీసేద్దామని ఆడేగా ఇక నాకు మాటలు వస్తాయి గలీజ్ మాటలు తీసేద్దామన్నా గాడిద పడవు దీన్ని మార్చుదామన్నా గాడిద పడవు ఆ గాడిదతో సోపతి చేస్తావా నువ్వు కాపాడాలనుకున్నోనివి నీ తగ్గట్టు ఎవ్వరు కనిపించలేదా భూమి మీద ఈ రాజ్యంలో వాళ్ళు కనిపిస్తలేదా ఓ సంఘం కనిపిస్తలేదా ఓ బీసీ సంఘాలు లేవా ఓ ఎస్సీ సంఘాలు లేవా ఓ ఎస్టీ సంఘాలు లేవా ఏ సంఘాలు కావాలి 4.5 కోట్ల ప్రజలతో నిండిన తెలంగాణ రాష్ట్రం ఇది నీకు ఒక్కడి కళ్ళకి కనపడలేదా నేను ఒక్కటి చెప్తాను అయితే ఇంత ముందుకు బద్ద శత్రువు లెక్క ఉండి ఆ కేసీఆర్ ఆ బద్ద వల్ల కొడతాం అవి అన్నారు కదా అంటే గడిలు బద్దల వల్ల కొడతాం అట్లా అన్నారు కదా ఆ ఏనుగు మీద ఎక్కిపోతాం అది అన్నారు కదా అయితే ఇప్పుడే అయిందంటే కేసీఆర్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఉండు కదా మా సారు ఇద్దరు దోస్తాన్ సర్కిల్ అయ్యారు దోస్తాన్ పెంచుకోరు దోస్తాన్ పెంచుకొని కాంగ్రెస్ గాని బీజేపీ గాని వీళ్ళు భారత రాజ్యాంగాన్ని తీసేదామని స్కెచ్ చేసుకోరు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటి అయ్యారు అనమాట ఓ వాళ్ళిద్దరు తీసేదామంటే వీళ్ళిద్దరు ఒకటి అయ్యారు అయితే ఇప్పుడు రేపు ఎంపీ టికెట్లల్లా గెలుద్దామని ఓహో ఇది కాపాడదామని పోయిరుగా ఇప్పుడు రేపు గెలుస్తారు అంటే బీజేపీ ఆయన కేంద్రంలో గెలిస్తే తీసేస్తాడు దీన్ని కాంగ్రెస్ తీసేద్దామని చూస్తుండు అరే వాళ్ళు గెలిస్తే రేపు అదే చేస్తారు ఈయన కాపాడుతానికి పోయిండు ఈయన సోబత్ కట్టిండుగా మరి ఈయన రేపు ఎంపీలు అని గెలిచి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఇది చెప్పవు నాకు ఎంపీలు అని గెలుస్తారు రేపు టీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తాయి అన్ని ఎంపీలు గెలుస్తాయి గెలిచిన ఎంపీలు కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది మీ ఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ రెండు కలిసి గెలుస్తారు మీరే మంచోళ్ళు మీరు రాజ్యం కోసం వచ్చిన వాళ్ళ కలిసిన వాళ్ళ ఇద్దరు మిమ్మల్ని కూడా అనొద్దు అన్న ఉంది తప్పు మీది కరెక్టే కానీ మీ ఇద్దరు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో ఇది చెప్పు మీకు దమ్ము ధైర్యం నిజంగానే మనుషులు అయితే చెప్పు స్టేట్మెంట్ ఓన్కి సపోర్ట్ చేస్తా బీజేపీ ఓన్కి సపోర్ట్ చేయమని అని ఒక మాట అంటవా గలం వినిపిస్తాం నీ పార్లమెంట్లో వినిపిస్తేమన్నా నా పొట్టు ఆడే ఉందంట నేను ఇది మాట్లాడుతున్నా నువ్వు ఎంపీలని గెలిస్తే తీసేస్తూ ఎట్లా చెప్పు నాకు ఈ 2 పార్టీలు ఉన్నాయిగా మరి అదే ఓన్లీ సపోర్ట్ చేస్తట్టు మీరు ఇప్పుడు మన ప్రజలందరికి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్తారు మీరు రాజ్యాంగం మారుస్తామని వాళ్ళందరూ అంటుర్రు కాంగ్రెస్ ఆయన అంటుండు బీజేపీ ఆయన అంటుండు వాళ్ళిద్దరు తీసేస్తామంటారు కాబట్టి మేమిద్దరు ఒకటి దాన్ని కాపాడుతాందుకు పోతున్నాం మా సార్లు పోతుర్రు మునగాళ్ళు గడ్డి కట్టి మేము వాళ్ళు మోపులు కడతారు మేము మోసుకొస్తామని మీరు మాట్లాడుతురు అంతేగా నేను గెలిచినాక కట్టినాక మోపులు ఇంతలావు కడతారుగా ఈ మోపులు ఏడికి వేసుకపోయి ఓవన్కి వేస్తారు మేత అంటున్నా నేను ఇంకా ఉన్నాయి మళ్ళీ 2 పార్టీలే ఉన్నాయి కదా నువ్వు మళ్ళీ కేంద్రంలో బీజేపీకే అంతేగా మరి ఊరికే చెప్పరాదు మళ్ళీ తీసేస్తారా అని అంటే సపోర్ట్ ఆనికి చేస్తావు మళ్ళీ తీసేస్తారు నేను కాపాడుతాను కానీ పోతావు ఇంకెంతమందిని నాశనం చేస్తారా మీరు నిజంగా మళ్ళీ సపోర్ట్ చేయ ప్లాన్ తలగా కిందకి వేస్తావు ఎటు కాక కానీ పానికి రాని బాధ్యత వేడు నీ సారు ఐపీఎస్ ఉండొచ్చు నేను కాదని లేదయా కొంతమంది అవలగాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అయితేనే నీ ఇల్లు అంగాగా నాకు వస్తాయి మాట నేనేమంటున్నా నీ ఆర్ఎస్పీ సార్ని మాకేం చుట్టం కాదు లేకపోతే నీకేం చుట్టం కాదు అభిమానంగా మీరు తిరుగుతురు అభిమానంగా నేనేమంటున్నా అంటే నీతి నిజాయితీ ఉండాలి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఇష్టపడతారు తప్పులేదు పడడం నిన్ను నమ్మి
లక్షల మందిని ఏమంటారు ఇప్పుడు ఇవాళ బహుజన రాజ్యం వస్తుందని నా ఆర్ఎస్పీ వచ్చిందని గుండెలు వాదుకుంటూ ఒక్కొక్కడు మేము కూడా తిరుగుగా ఇప్పుడు ఒక్కొక్కడేమో నిజంగా అర్థమైనోడేమో ఛీ ఇంత పని చేసిండని తిప్పుకుంటా పక్కకి వెళ్ళిపోయిన పొరగాలు చాలామంది కుమిలి సస్తురాళ్ళు నీ అటువంటి లంగలేమో గాడిద మీద ఎక్కుతున్నాడు అప్పుడు కాంశీరామ్ అన్నాడు గుర్రం మీద పోతున్నాడు మేము గమ్యం చేరేం నీ మూద అన్నాడు కాబట్టి మనం అట్లానే జాతీయ పార్టీ రెండు కలిసి ఏదో ఉంది మతలాబ్ ఉంటేనే పోతాడు తాత. మతలాబ్ ఏం లేదు ఇది మటాజ్ చేస్తానికి ఏది మతలాబు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కూడా బహుజన రాజ్యం అని అంచుని నాశనం చేస్తాందుకు తప్ప ఇది నాశనం చేస్తాందుకు తప్ప వాడు నిజంగా మనిషి పుడితే నాకు స్టేట్మెంట్ ఏమంటారు నేను ఇవన్నీ స్టోర్ తిప్పలేగా ఒక్కటే చెప్తున్నాను నీ సార్కి చెప్పు మీ అందరికి చెప్పు రే నేను రేపు ఎంపీలు గెలిస్తే ఎన్ని సీట్లు అన్ని గెలిస్తే బీఆర్ఎస్ఓ బీఎస్పీఓ గెలిస్తే మా సీట్లు మేము ఎవరికి మద్దతు ఇవ్వమని ఆ మాట అనమని స్టేట్మెంట్ ఇవ్వమని మరి అయిపోయి దొంగకు మద్దతు ఇస్తేందుకు నువ్వు బయలుదేరి వీళ్ళని జాగ్రత్త కొడతావా నిన్ను నమ్ముకున్న వాళ్ళని జావ కొడతావా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలని బహుజన రాజ్యం అని పేరు చెప్పి తిప్పి 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 ఉసిగొలిపి లేపి అందరిని అక్కడ వదిలేసి నువ్వు పోయి పామ్ హౌస్లో వండుకొని ఆయన కాడ కలుసుకొని ఇట్లా పెట్టుకొని కూర్చుంటే అయిపోయిందా?